నాని గారు హీరోగా యాక్ట్ చేసిన 'హిట్ 3', 'సింగిల్' అండ్ సూర్య గారు హీరోగా యాక్ట్ చేసిన 'రెట్రో' మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ నితిన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'రాబిన్హుడ్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనం చెప్పినట్టుగానే మే 10వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'రాబిన్హుడ్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే జీ5లో అయితే వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కళ్యాణ్ రామ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కూడా మనకైతే మే 10వ తారీఖున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈ మూవీ వచ్చేసి జియో హాట్‌స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సికిందర్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సల్మాన్ ఖాన్ గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్ అత్త ఫ్లాప్ అయితే అయింది. అందుకే ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు మే 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారట. సో వాళ్ళైతే 2 డేట్స్‌ని అయితే అనౌన్స్ అయితే చేశారు. మనకు మే 11th అండ్ మే 25th. సో మే 11th అయితే రిలీజ్ అయితే కాలేదు. సో మే 25th అయితే పక్కాగా అయితే ఈ 'సికిందర్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సారంగపాణి జాతకం' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మే 23 నుంచి అయితే పక్కాగా అయితే మనకు 'సారంగపాణి జాతకం' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసి మే 23 నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'జింకానా' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గానే థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు 'ప్రేమలు' మూవీ హీరో గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మే 25th నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ 'జింకానా' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ 'జింకానా' మూవీ కోసం చాలామంది అయితే ఈగర్ అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలామంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో 'జింకానా' మూవీ మే 25th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'రెట్రో' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సూర్య గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్‌గా వచ్చేసి మనకు పూజా హెగ్డే గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు థియేటర్ యావరేజ్‌గా అయితే నిలిచింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో వాళ్ళు అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఏమైతే అనౌన్స్ అయితే చేయలేదు కానీ సో ఈ మంత్ లాస్ట్ వీక్‌న అయితే మనకు ఏదో ఒక డేట్‌న అయితే ఈ మంత్ లాస్ట్ వీక్ నుంచి ఏదో ఒక డేట్‌న అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు పక్కాగా అయితే డేట్‌ని అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అప్పుడు ఒక వీడియో అయితే చేస్తాను. చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ 'సింగిల్' మూవీ అన్నమాట. సో ఈ మూవీ మనకు రీసెంట్‌గా థియేటర్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది గైస్ అండ్ ఈ మూవీ కోసం అయితే చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి ముప్పైన ఏకంగా 1 మంత్ అనే అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ 'సింగిల్' మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ మూవీ వచ్చేసి మనకు జూన్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 'సింగిల్' మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు జూన్ ఫస్ట్ వీక్‌న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ 'హిట్ 3' మూవీ అన్నమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు 'నాని' గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ రీసెంట్‌గానే థియేటర్‌లోకి రిలీజ్ అయ్యి మనకు కేవలం 4 డేస్‌లోనే మనకు 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ రాసుకోవడం అయితే జరిగింది. మనకు జూన్ 2nd ఆర్ 3rd వీక్‌న అయితే మనకి ఏదో ఒక వీక్‌లో అయితే మనకి 'హిట్ 3' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అనౌన్స్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ లోపలనే వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేస్తారు. సో డేట్ వచ్చినప్పుడు వీడియో అయితే తప్పకుండా అయితే చేస్తాను. సో ఇప్పుడు వాళ్ళు ప్రెజెంట్ ఏమంటున్నారంటే మనకు జూన్ మనకు 3rd, 2nd వీక్‌లో ఏదో ఒక వీక్‌న అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి.